ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవిల్. ఫ్రెండ్స్, మనం విజయవాడ నుంచి జ్యూస్ బాటిల్స్ లోడ్ చేసుకొని ఒంగోలు ఒక పాయింట్ ఉంది, ఒంగోలు దింపుకొని ఇంకా అక్కడ నుంచి కర్నూలు వెళ్ళిపోదాం. కర్నూలు ఫేమస్ ఏంటో మీకు తెలుసు కదా, ఉల్లిపాయలు ఎట్లా పండిస్తారో చూద్దాం. కర్నూలు ప్రజెంట్ అయితే నేను ఇంకా ఒంగోలుకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇక్కడ వెంకటేశ్వర టిఫిన్స్ ఉంది, ఇక్కడ ఆపాను. చపాతీ ఆర్డర్ ఇచ్చాను. అట్లాగే ఇది కూడా ఒకటి తీసుకున్నాను, బాదం పాలు 30 రూపీస్ అంట. ఎండలు అయితే దంచి కొడుతున్నాయండి. 38-39 డిగ్రీలకి వెళ్ళిపోతుంది. వేడి మామూలుగా రావట్లేదు, అందుకని ఇంకా చల్లగా ఉంటుంది కదా ఇది తీసుకున్నాను. సాఫ్ట్ డ్రింక్స్ తాకండి, ఇట్లాంటివి తాగండి. ఇదంతా టిఫిన్ సెంటరు. చపాతీ ఆర్డర్ ఇచ్చాను, అయిందేమి చూద్దాం. మన చపాతీ అయిందండి. చపాతీ ఫ్రెండ్స్ వచ్చేసింది మన చపాతీ. కూర ఇచ్చారు, ఆలు కూర ఇచ్చారు, తర్వాత ఆనియన్ పీసెస్ ఇచ్చారు, లెమన్ పీస్ ఒకటి ఇచ్చారు. 2 చపాతీలు 60 రూపీస్. ఇది చూద్దాం ఎట్లా ఉందో. బాగుంటే మనం అదృష్టవంతులు, లేకపోతే చేసేది ఏం లేదు, తినేయటమే మెదలకుండా. సాఫ్ట్గా ఉంది చపాతీ. పర్లేదు, బాగుంది, యావరేజ్గా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా గ్యాస్ సిలిండర్స్ దొరకట్లేదు అంటండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 1000 రూపాయల బండ 4000 రూపాయలు పెట్టుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. యుద్ధం ఆగిపోయింది అయితే ఇంకా 20 డేస్ అట్లా దాని ఎఫెక్ట్ ఉంటుంది. స్టాక్ రావాలి కదా. ఫ్రెండ్స్, నేను ఒంగోలు వచ్చేసాను. అయితే ఇంకా మన బండి అన్లోడ్ అవ్వాలి. ఇక్కడ ఉండండి, నేను మనిషిని పంపిస్తా అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ మన బాల్కనీలో వేలాడ తీసుకుంటాం కదా చైర్స్, వీటిని ఏమంటారండి? కుర్చీల్ని ఉయ్యాల. ఈ చైర్స్ మన బాల్కనీలో అట్లా వరండాలో వేలాడ తీసుకుంటాం, హ్యాంగ్ చేస్తాం కదా. ఈ చైర్స్ ఉన్నాయి, నాకు చూడముచ్చటగా అనిపించింది. ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇవి మీరే తయారు చేస్తారా గురుగారు? మీరే చేస్తారా? ఎన్ని రోజులు పడుతుంది ఇవి తయారు చేసి? 1 డే పడుతుంది. ఒక రోజు పడుతుంది. ఒక రోజులో చేసేస్తారా కంప్లీట్ కుర్చీ? ఇది దేంతో చేస్తారు? వెదురా? ఫ్రేమ్ కర్ర. మన సైడ్ వాళ్ళు ఫ్రేమ్ కర్ర అంటారు, కలకత్తా సైడ్ కేన్ కర్ర అంటారు. ఇది ఎట్లా బెండ్ అవుతుంది చక్కగా? హీట్ చేస్తే బెండ్ చేసుకోవాలి, హీట్ చేయాలి. హీట్ చేసినా కూడా ఎక్కడ మసి అంటడం కానీ అటువంటి తర్వాత క్లీన్ చేస్తాం. ఓకే. ఎంత పడుతుందండి ఇది తక్కువలో? స్టార్టింగ్ 3000 కాడి నుంచి 5000 దాకా. 3000 నుంచి ఉంది. 3000కి ఏది వస్తుంది చూడు? 3000 ఇది వస్తుంది. బాగుందండి, చక్కగా ఒక మనిషికి సరిపోతుంది. ఎన్నాళ్ళు ఉంటుంది సార్ ఇది వాడుకుంటే? వీటి లైఫ్ వచ్చేసి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటుందండి. 12-13 ఏళ్ళు ఉంటుంది. నడవకుండా చూసుకుంటే తడిచినా ఎండినా ఏం కాదు. 3 ఇయర్స్కి ఒకసారి వార్నిష్ చేసుకోవాలి. ఓకే. మీది నంబర్ ఇవ్వండి, స్క్రీన్ పైన ఇస్తాను. ఇక్కడ లోకల్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా చూస్తుంటే అన్న వాళ్ళది స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. విజిటింగ్ కార్డ్ వేస్తాను, చూడండి. 3000 నుంచి ఉన్నాయంటే ఇంక అది ఫిక్స్డ్ అండి. ఏమన్నా బార్గెన్ చేస్తే బార్గెన్ తగ్గిస్తారంట మీరు బార్గెన్ చేస్తే. చూస్తున్నారు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి కుర్చీలు, రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇదేంటండి ఇప్పుడు తయారు చేసే? వాల్ మ్యాట్. అంటే మన వరండాలో ఇట్లా ఇప్పుడు ఎండకి మ్యాట్స్ ఎలాంటి తీసుకుంటారు కదా, ఆ మ్యాట్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవి కూడా వాల్ మ్యాట్సే, కాకపోతే చిన్న సైజు. ఇది కిటికీలకి శాంపిల్స్ అన్నమాట. ఓకే, ఇలా ఉంటాయి అని చెప్పడానికి శాంపిల్స్ ఇవి. అవసరమైతే ఉంచుకో, అవసరం లేదు లేకుండా పైకి ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది. ఓకే. ఇవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. స్క్రీన్ పైన నంబర్ ఇచ్చాను, చూడండి.
ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉండి మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఇస్తున్నాను, తీసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను కావలిలో ఉన్నాను. అయితే చిన్న పొరపాటు జరిగిందండి. ఆత్మకూరు అంటే కర్నూలు దగ్గర ఒక ఆత్మకూరు ఉంది, అది అనుకున్నాను నేను. అది కాదంట, ఇక్కడ నెల్లూరు దగ్గర ఒక ఆత్మకూరు ఉంది. ఆ ఆత్మకూరుకు వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి మనిషి వస్తాడంట, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కావలిలో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కావలి కోర్టు దగ్గర ఉన్నాను. మీకు కనబడుతుంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ కోర్టు, న్యాయస్థానం కావలి. ఫ్రెండ్స్, ఇక్కడ చిరు వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళు పూలు పెట్టుకున్నారు. చూడండి, పూలు పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ చూడండి బొప్పకాయలు. ఈ చిరు వ్యాపారులు ఇట్లా రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముతారు కదా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. ఇటు ఫ్రూట్స్ పెట్టారు. ముంత మామిడికాయలు ఉన్నాయి ఇప్పుడే. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ముంత మామిడికాయలు. బాయ్, ఎట్లా అయ్యి కాయ ఎట్లా? 100. ఇంతకుముందు 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు అట్లా ఉండేది. సరే, సీజన్ బట్టి ఉంటాయి, కాయని బట్టి ఉంటుంది. చూడండి, సైజు బాగుంది, తీసుకుందాం. ఫ్రెండ్స్, మన వ్యాను అన్లోడ్ అయింది. నేను ఇప్పుడు నెల్లూరు దగ్గరలో ఉన్నాను, ఒక పల్లెటూరులో ఉన్నాను. పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బాగుందో. బయట అయితే విపరీతమైన వేడి ఉంది. ఇక్కడ వేప చెట్లు ఉన్నాయి చూడండి. పల్లెటూరు వాతావరణం అంటేనే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ వేప చెట్లు. వీళ్ళకి హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు. కానీ ఇక్కడే ఎక్కువగా ఉంటారంట, ఎండ టైంలో ఈ వేప చెట్ల దగ్గర ఎక్కువగా ఉంటారంట. చల్లగా ఉంది. మన వ్యాన్ అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు డీలర్ అయినా ఇక్కడ దింపేసాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నెల్లూరు దగ్గరలో ఉన్నాను. మీరు జువ్వి చెట్లు చూసారా అంటే ఆ తోట దగ్గరికి వెళ్ళి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి నించుంటే ఓ గాలి ఒక రకంగా జీమని చెప్పేసి గాలి వీచినప్పుడు ఆ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇవే అవి. దీన్ని కలప కింద వాడతారండి. ఈ మొదలు ఏదైతే ఉందో దీన్ని సెంటరింగ్ వేస్తారు కదా బిల్డింగులు కట్టేటప్పుడు, ఆ సెంటరింగ్ కర్రల కింద వాడతారు. ఇవి 15 years అట్లా దీనికి ఒక పీరియడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నాటారు, ఇదంతా పొలంలో నాటారు. ఇదంతా కూడా చూస్తున్నాం కదా, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. ఈ చెట్లు మనకి అరుదుగా కనపడతాయండి. సరుగుబాదుల కింద వాడతారు. ఇవి సరుగుబాదులు అంటారు మా సైడు. మరి మీకేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా అవే మొక్కలు. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నిమ్మ తోట పెట్టుకున్నారు రైతు. గట్ల వెంట కొబ్బరి చెట్లు పెట్టుకున్నారు చూడండి. ఇవంతా కూడా నిమ్మ తోట. నిమ్మ తోట మనకు కూడా ఉంటుందండి. ద్వారకా, తిరుమల, ఏలూరు ఆ సైడ్ ఉంటుంది. అరటి చెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. తినటానికి ఇంకా ఎక్కువగా కాసినప్పుడు సేల్ కూడా చేసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు పత్తి తోట చూసారా? పత్తి చెట్లు చూసారా? కాటన్ ప్లాంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేనండి పత్తి చెట్లు. కాటన్ ప్లాంట్స్ ఇది చూస్తున్నారు కదా, ఇది కాటన్ దూది. దీంతో పరుపులు, ఇప్పుడు పరుపులు పెద్దగా రావట్లేదులేండి. దిళ్ళు, పరుపులు తయారు చేసేవాళ్ళు బట్టలు తయారు చేస్తారు దీంతో. కాటను బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు తయారు చేస్తారు. ఇదంతా కూడా పెద్ద తోట. హార్వెస్ట్ చేస్తున్నారు అంటే కాపుని తీస్తున్నారు. ఈ పత్తి ఉంటుంది కదా, దీన్ని సపరేట్ చేస్తున్నారు. అక్కడ జరుగుతుంది ప్రాసెస్. అక్కడికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇట్లా కాయ ఉంటుంది. ఈ కాయ పగులుతుంది అన్నమాట. దీని లోపల తయారవుతుంది పత్తి. ఇట్లా పగులుతుంది. తయారైన తర్వాత ఇట్లా విచ్చుకుంటుంది. దీన్ని ఇట్లా ఇంకా సపరేట్ చేసేస్తారు. సపరేట్ చేసి అక్కడ చూపిస్తాను. ఇంక ఇట్లా బారుగా ఉన్నాయి. చాలా పెద్ద చైన్ ఇది. ఈ ఏరియాకి ఈ పంట సూట్ అవుతుంది.
ఇక్కడ చూడండి ఎంత బాగుందో, అది ఫ్లవర్ లాగా వచ్చింది కదా. ఆహా, చూడటానికి ఎంత బాగుంది. ఇక్కడ చిక్కగా ఉంది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇట్లా చెట్టు నుంచి సపరేట్ చేస్తున్నారు ఇట్లా కాటన్ని. చేయండి అమ్మ, చేయండి. యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా సంచిలోకి వేసేస్తారు, కోయండి. ఇట్లా సపరేట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి అలవాటు ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా తీసేస్తున్నారో, మనం అంత స్పీడ్గా చేయలేం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెన్నా నది బ్రిడ్జ్ క్రాస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ మీరు పుచ్చకాయల్లో నల్ల పుచ్చకాయలు ఉంటాయి కదా, వైట్ కలర్వి కాకుండా బ్లాక్ కలర్ ఉంటాయి, అవి నాటుకాయలు అంటారు. నాటుకాయలు కాదులేండి, ఇప్పుడు నాటుకాయలు అయితే రావట్లేదు, అంతా హైబ్రిడే వస్తుంది. ఆ తోట దగ్గర ఉన్నాం మనం. అయితే వెళ్ళటానికి దారి లేదు, మీకు పైనుంచి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నల్ల పుచ్చకాయలు తోట అండి. కాయలు కనబడుతున్నాయి కదా అక్కడ చూడండి. ఇక్కడ అంతా కంచె వేసేసి ఉందండి, బార్కి కూడా వెళ్ళటానికి దారి లేదు. ఎక్కడన్నా ఉందేమో అని చెప్పేసి చూస్తున్నాను, ఎక్కడ కూడా లేదు, కంచె వేసేసారు. ఎందుకంటే పుచ్చకాయలు తినేస్తారు కదా, దారిని పోయేవాళ్ళు కోసుకొని వెళ్ళిపోతారు, అందుకని చెప్పేసి కంచె వేసుకుంటారు కంపల్సరీ. ఇక్కడ ఉంది దారి, బట్ ఏంటంటే కంచె వేసేసారు, ఇంకా లోపలికి వెళ్ళటానికి లేదు, ముళ్ళు చెట్లు ఉన్నాయి కదా. ఇంకా చూడండి అవంతా కూడా పుచ్చకాయలే. రైతు చేను దగ్గర ఉన్నట్టయితే నేను రిక్వెస్ట్ చేసేవాడిని అండి, వీడియో చేసుకుంటా అంటే ఎవ్వరు కూడా వద్దనరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవ్వరు లేరు, మన బ్యాడ్ లక్ అది. లోపలికి వెళ్ళి దగ్గర నుంచి అట్లా పట్టుకొని చూపిస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లారీ వచ్చి కార్ని గుద్దేసింది. ఏదైతే కోత మిషన్ వేసుకెళ్తుందో ఈ బండిది వచ్చి టిప్పర్ గుద్దింది. ఇట్లా 3 గుద్దుకున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. దీనికి పెద్దగా డ్యామేజ్ అయింది. ఇది చూస్తున్నారు కదా, ఇట్లా ఒకసారిగా దూరిపోయారు, కారుకి బాగా డ్యామేజ్ అయింది. ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం నల్ల పుచ్చకాయలు తోట చూసాం కదా, ఇప్పుడు తెల్ల పుచ్చకాయలు ఉన్నాయి ఇక్కడ, చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పుచ్చ తోట, మీకు సూర్యుడు ఆపోజిట్లో ఉన్నాడు, అయినా పర్లేదు బాగానే కనబడుతుంది. చూస్తున్నారు కదా కాయలు అట్లా తోట నిండా ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తున్నారు, ఇవి కోస్తున్నారు కాయలు, లేదంటే ఇంకా ఉండేవి. ఇక్కడ చూడండి, వీటికి కంచె వేసేస్తారండి. మనుషులు వెళ్తే కోసుకొని వచ్చేస్తారు కదా, అందుకని చెప్పేసి కంచె వేసేస్తారు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో తోట నిండా, అట్లా కనిపిస్తున్నాయి చూడండి. అదిగోండి.
ఫ్రెండ్స్, మన వ్యాను నిన్న అన్లోడ్ చేసుకొని నేను లోడ్కి వచ్చాను. శ్రీ సిటీ ఉంది కదా, తమిళనాడు బార్డర్లో శ్రీ సిటీకి వచ్చాను. ఇక్కడ నుంచి అగరబత్తి లోడ్ అవుతుంది. నేను నైట్ లోడ్ అవుద్ది అనుకున్నాను, కానీ నైట్ అయితే లోడ్ అవ్వలేదు. ఇంకా బొప్పకాయ తీసుకున్నానండి నిన్న. ఈ బొప్పకాయ కోసుకొని ఇంకా తినేస్తాను. డౌటే లేదు, ఫుల్ కాయ తినేస్తాను, మొత్తం కాయ తినేస్తా. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా నాకు ఫ్రూట్స్ అంటే ఇష్టం, పచ్చివి తింటాను. నిన్న ముంత మామిడికాయ తీసుకున్నాను, ముంత మామిడికాయ తిన్నాను. ఇట్లా మీరు కూడా మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా కార్లో కానీ లేదు ట్రక్స్, మన డ్రైవర్ అన్నలు కూడా ఇట్లా ఫ్రూట్స్ పెట్టుకోండి. వీటికి వండక్కర్లేదు, వాచక్కర్లేదు, రెడీ టు ఈట్. మనం కోసుకొని కట్ చేసుకొని తినేసేయటమే. ఫ్రెండ్స్, మన వ్యాను అన్లోడ్ అయ్యి లోడ్ అయింది. శ్రీ సిటీ తెలుసు కదా మీకు, శ్రీ సిటీలో లోడ్ అయింది. అగరబత్తి లోడ్ అయింది. ఇంకా నేను ఒంగోలు దాటానండి. దగ్గర 350 కిలోమీటర్స్ వచ్చేసాను. మనం వెళ్ళాల్సింది వైజాగ్ దాటి విజయనగరం వెళ్ళాలి. 830 కిలోమీటర్లు ఉంది మొత్తం. నాకు తెలిసి రేపు మధ్యాహ్నానికి రీచ్ అయిపోతాను. ఫ్రెండ్స్, ఇక్కడ టీ స్టాల్ ఉంది, హోటల్ ఉంది, శ్రీ సాయిబాబా టీ అండ్ టిఫిన్స్ అంట. భోజనం కూడా ఉంది ఇక్కడ. టీ తాగేసి ఇంకా వెళ్ళిపోదాం. భయ టీ ఉందా? ఒకటే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొండగూడెం బైపాస్లో ఉన్నాను. కొవ్వూరు రాజమండ్రి దగ్గరలో ఉన్నాను. అయితే ఇక్కడ సరుకులు తీసుకుందామని చెప్పేసి ఆగాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైస్ తీసుకున్నాను. రైసుని ఇంకా పచ్చడి తీసుకున్నాను. కూర ఉంది. రైస్ వండాను కానీ పాడైపోయిందండి. ఇంకా అది పారేసాను. ముందుకెళ్ళి వండుకోవాలి. కూలింగ్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ కూలింగ్ వాటర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, పచారీ ఐటెం అంతా కూడా ఉంది. ఇక్కడ కూలింగ్ క్యాన్స్ ఉన్నాయి, నార్మల్ క్యాన్స్ ఉన్నాయి, పచారీ ఐటెం అంతా ఉంది ఇక్కడ. ఇక్కడ కూలింగ్ వాటర్ పట్టుకున్నాను, రైస్ తీసుకున్నాను. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే రైస్ ఆగలేదండి, పాడైపోయింది. మనకి ముతకలు దొరకట్లేదు. పిఎల్ కానీ స్వర్ణ కానీ ఉంటాయి కదా, అట్లా ముతకలు దొరకట్లేదు. సన్నబియ్యం దొరుకుతున్నాయి, అవి ఒక్క పూటకి మాత్రమే పనిచేస్తున్నాయి. రెండో పూటకి వచ్చేసరికి ఇంకా పాడైపోతున్నాయి. ఇంకా తప్పలేదు. ఇంటికి వెళ్తే నాకు పిఎల్ ఉన్నాయండి, 25 kgs తీసుకున్నాను. అవి తెచ్చుకునేవాడిని కానీ ఇంకా నేను ఇంటి దగ్గర ఆగలేదు. హనుమాన్ జంక్షన్ మీదగానే వచ్చాను, ఇంటి దగ్గర ఆగలేదు. ఎదరికి వెళ్ళిపోయి ఎక్కడన్నా రైస్ పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఇంకా ముందరికి వెళ్ళిపోయి ఎక్కడన్నా పార్కింగ్లో ఆపుకొని రైస్ వండుకోవాలి. బియ్యం తీసుకున్నా కదా, బియ్యం ఉన్నాయి కొంచెంగా, స్పేర్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. వెనకాల ట్రైలరు వెళుతుంది, చూశారు కదా, ఇక్కడ వెనకాల ట్రైలర్ వెళుతుంది. అది వెళ్ళిన తర్వాత జస్ట్ అట్లా వెనక్కి వేసుకొని హైవే ఎక్కుదాం. ఇట్లా చూసుకోవాలండి. వెనక్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ దిగి ఒకసారి వెనక్కి చూసుకోవాలి. నేను చూసి వచ్చాను. రివర్స్ హార్న్ ఉండాలి, విధిగా రివర్స్ లైట్ కూడా ఉండాలి మన బండికి. అవి రెండు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇట్లా రోడ్డు ఎక్కేటప్పుడు కంపల్సరీ రెండు వైపులా కూడా చూసుకొని రోడ్డు ఎక్కాలి. హడావిడిగా రోడ్డు ఎక్కేస్తే రోడ్డు పైన ఎవరైతే వాహనదారులు వెళుతున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి సడన్గా బండి ఆగదు కదా.
నేను శ్రీకాకుళం అన్లోడ్ చేసుకొని ఇంకా వైజాగ్ వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో ఇంకా ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అంతేకాదండి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు.